వీళ్ళిద్దరిని మనం మూవీస్లో చూసినప్పుడు అంటే సపరేట్గా కానీ కలిపి కానీ చూసినప్పుడైతే ఆ యాక్టర్స్ యాక్టింగ్ అనిపిస్తూ ఉంటుంది కానీ హీరోస్ని సైతం డామినేట్ చేయగలరు వీళ్ళ యాక్టింగ్తో అయితే మాత్రం. ఓపెన్గా చెప్పాలంటే మోస్ట్ డేంజరస్ కమెడియను, మోస్ట్ డేంజరస్ విలను, అలాగే రకరకాల క్యారెక్టర్స్ అని చెప్పచ్చు. మరి వీళ్ళిద్దరూ ఎవరు అంటే ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదా, మన ఎస్జే సూర్య గారు అలాగే సత్య గారు. మరి ఏంటి వీళ్ళల్లో స్పెషాలిటీ అంటే కనుక ముందుగా ఎస్జే సూర్య గారి విషయానికి వస్తే మాత్రం ఆయన డైరెక్టర్, ఆ విషయం అనేది మనం మర్చిపోకూడదు. యాక్టర్ ఓకే, ఆయన డైరెక్టర్ కూడా. సో డైరెక్టరు యాక్టర్కి చెప్పి చూపిస్తాడనమాట ఎలా చేయాలి అని. ఉదాహరణకి మన రాజమౌళి గారు ప్రతి సీన్ టు సీను, ప్రతి ఎక్స్ప్రెషను ఎలా కావాలి అనేది ఎలా యాక్ట్ చేసి చూపిస్తూ ఉంటారో అలాగే ఎస్జే సూర్య గారు కూడా యాక్టర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట డైరెక్ట్ చేసినప్పుడు. సో మరి అలాంటి ఆయన డైరెక్ట్గా యాక్టింగ్లోకి దిగితే ఏ రేంజ్లో ఉంటుందనేది మనం ఊహించుకోవాలి. సో ఆ రేంజ్లో అయితే చేస్తూ ఉంటారనమాట. ఓపెన్గా చెప్పాలంటే ఎదురుగా ఎంత పెద్ద హీరో ఉన్నా, ఎంత పెద్ద యాక్టర్ ఉన్నా ఆయన్ని మింగేసేలా అయితే చేస్తారనమాట యాక్టింగ్. మరీ భారీ భారీ పర్సనాలిటీ అక్కర్లేదు, అలా అని చెప్పి బీభత్సమైన అరుపులు కేకలు అక్కర్లేదు. చిన్న చిన్న డైలాగ్స్తోనే ఎలా ఎదుటివారిని డామినేట్ చేయాలి అనే టైప్లో నటిస్తారనమాట. సో ఆటోమేటిక్గా అవతల ఎంత పెద్ద యాక్టర్ ఉన్నా కానీ ఈయన్ని మించి యాక్ట్ చేయాల్సిందే, అదైతే తప్పదు. ఆల్రెడీ మనం సరిపోదా శనివారం మూవీలో చూసాం కదా ఆయన యాక్టింగ్ ఎలా ఉంటుంది అని. వస్తున్నా సుధా అని చెప్పి ఆయన యాక్టింగ్ మామూలుగా ఉండదన్నమాట. డైలాగ్స్ చిన్నవే, ఎక్స్ప్రెషన్స్ చిన్నగానే ఉన్నట్టు అనిపిస్తాయి, కానీ ఆయన యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుందన్నమాట. సో మరి ఈయనైతే లేటెస్ట్గా మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీలో అయితే నటించబోతూ ఉన్నారనమాట. సో ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి రామ్ చరణ్ గారికి కానీ లేదా మిగతా వాళ్ళకి కానీ. ఈయన ముందు యాక్ట్ చేయాలి అంటే చూడడానికి సింపుల్గా ఉన్నట్టే ఉంటారు, ఒక జనరల్ పర్సన్ లాగే ఉంటారనమాట. చూడటానికి అయితే మాత్రం స్లిమ్గా నీట్గా ఉంటారు, కానీ యాక్టింగ్ మొదలు పెడితే మాత్రం మామూలుగా ఉండదు. యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. స్పైడర్ మూవీలో మహేష్ బాబు గారు పైన కాల్ చేస్తే ఆ యాక్టింగ్ అని అది కానీ నెక్స్ట్ లెవెల్లో చూపిస్తారు మన ఎస్జే సూర్య గారు. అలాగే మరి ఇంకొక యాక్టర్ ఎవరు అంటే మాత్రం కమెడియన్ సత్య. కమెడియన్ అని పేరుకే కానీ యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పచ్చు. స్క్రీన్ మీద ఈయన కనబడినంతసేపు కూడా ఈయన చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్తోనే కామెడీ నెక్స్ట్ లెవెల్లో పండిస్తూ ఉంటారనమాట. సో మరి ఈయనైతే మాత్రం స్టార్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసింది చాలా చిన్నగా అయినప్పటికీ స్టెప్ బై స్టెప్, డే బై డే హీరోని కూడా డామినేట్ చేసే రేంజ్లో అయితే నటిస్తూ ఉంటారు. చూశారు కదా ఆల్రెడీ మత్తు వదలరా 2లో ఏ రేంజ్లో యాక్ట్ చేశారు అని చెప్పి, వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు అనమాట. సో ఒకానొకప్పుడు బ్రహ్మానందం గారు ఉన్నారు అని చెప్పి మూవీకి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. దాని తర్వాత మళ్ళీ ఆ లోటుని కొంచెం సునీల్ గారు కవర్ చేసుకుంటూ అయితే వచ్చారనమాట. కానీ కరెక్ట్ కమెడియన్కి అక్కడ స్కోప్ ఉంది, హీరో ఫ్రెండ్గా ఉంటూ కమెడియన్ చేయాలి, కామెడీ చేయాలనే టైప్లో ఏదైనా క్యారెక్టర్ ఉంది అంటే దానికి 100% ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నారు మన సత్య గారు అయితే మాత్రం. సో మరి ఈయన డే బై డే ఈ రేంజ్లో నటిస్తూ వెళ్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఈయన కూడా మరి గేమ్ చేంజర్లో ఉన్నారనమాట. చూడాలి ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటి అని చెప్పి అయితే మాత్రం. అలాగే హీరో అని చెప్పచ్చు, విలన్ అని చెప్పచ్చు, కంప్లీట్ యాక్టర్ అని చెప్పచ్చు. ఇంకెవరో కాదండి మన విజయ్ సేతుపతి గారు. సో ఆయన అసలు ఓపెన్గా చెప్పాలంటే మరీ బీభత్సమైన యాక్టింగ్ అయితే చేయరు. అంటే మరీ ఓ నలుగురు నిసిరేసి నరికేసి చంపేసి మరీ అసలు అలా ఉండదన్నమాట, గుద్దుకి 10 మంది ఎగిరేలాగా. కానీ ఆయన యాక్టింగ్ మాత్రం చాలా సింపుల్గా చిన్న చిన్న ఎక్స్ప్రెషన్సే, డైలాగ్స్ కూడా చాలా చిన్నగా ఉంటాయన్నమాట. అలాంటి వాటితోనే ఆయన సెన్సేషన్ సృష్టిస్తూ ఉంటారు. నెగిటివ్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అని చెప్పి ఆల్రెడీ మనకి మాస్టర్ మూవీలో అయితే చూపించారు. మరి విడుదలలో అయితే యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, అసలు మామూలుగా ఉండదన్నమాట. సో మరి అలాంటి యాక్టరు ఏ హీరోనైనా, ఏ విలన్ అయినా, అసలు ఏ యాక్టర్నైనా కానీ ఈజీగా డామినేట్ చేసేస్తూ ఉంటారనమాట. సో చాలా బాగుంటుంది ఆయన యాక్టింగ్. అలాగే డైలాగ్స్ కూడా కొంచెం ఇన్డెప్త్ మీనింగ్తో తీసుకెళ్తూ ఉంటారు కామెడీ టైప్లో కూడా. సో మరి వీళ్ళందరూ కూడా అయితే మాత్రం ఓపెన్గా చెప్పాలి అంటే మాత్రం జనాల్ని 100% అలరిస్తారని చెప్పొచ్చు అనమాట. సో వీళ్ళ మూవీస్ అయితే ఫ్యూచర్లో రాబోతూ ఉన్నాయి, అవి సక్సెస్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం. వీళ్ళ ముగ్గురులో మీకెవరు ఎక్కువ ఇష్టం యాక్టింగ్ పరంగా అనేది మాత్రం కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.